మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 50ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాసయోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు కర్మయోగం ద్వారా సిద్ధిని పొందిన వ్యక్తి బ్రహ్మాన్ని ఎలా చేరుకుంటాడో వివరిస్తానని అర్జునుడికి మాట ఇస్తున్నాడు. ఇది జ్ఞానంలో అత్యున్నత దశ. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, కర్మ ఫలత్యాగం ద్వారా పరిపూర్ణత సాధించిన వ్యక్తి పరబ్రహ్మాన్ని ఎలా పొందుతాడో నా నుండి క్లుప్తంగా విను. ఈ బ్రహ్మ జ్ఞానస్థితే అన్ని జ్ఞానాల కన్నా ఉన్నతమైనది. ఇక్కడ సిద్ధి అంటే తన కర్తవ్యాన్ని నిస్వార్థంగా చేయడం ద్వారా కర్మ బంధాల నుండి విముక్తి పొందడం. బ్రహ్మాన్ని చేరడమంటే భౌతికమైన ప్రయాణం కాదు, తన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గం క్లిష్టమైనదని భయపడనవసరం లేదని శ్రీకృష్ణుడు భరోసా ఇస్తున్నాడు. అత్యంత గూఢమైన జ్ఞానాన్ని కూడా నేను నీకు సులభంగా వివరిస్తాను అని చెప్పడంలో ఆయన కరుణ, మార్గదర్శకత్వం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మొదట మన పనులను శ్రద్ధగా, ఫలితంపై ఆశ లేకుండా చెయ్యాలి. ఇదే మనస్సును శుద్ధి చేసే మొదటి మెట్టు. మన ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను నిస్వార్థంగా నిర్వర్తించినప్పుడే మనం ఆత్మజ్ఞానానికి అర్హులవుతామని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.